సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు నెలవైన శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని నేటి తరం యువత ఇనుమడింపజేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పిలుపునిచ్చారు. 7 రోడ్ల కోడెలలో ఎన్టీఆర్ ఎంహెచ్ పాఠశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన జాతీయ గీతాలాపన చేసి క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఒలింపిక్ జ్యోతిని వెలిగించి బెలూన్లను ఎగరవేసి అనంతరం మాట్లాడారు. క్రీడలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం 47 రోజుల పాటు జరిగే పోటీలలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ క్రీడాంశాలలో 11,500 జట్లు నమోదు చేసుకున్నాయని, 5 దశల్లో జరిగే పోటీలలో మెరుగైన జట్ల రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తాయని వివరించారు. ఈ పోటీలకు గాను మంచి నాణ్యతతో కూడిన కిట్లు అందుబాటులో ఉంచామని, మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడం, ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే జీవితంలో క్రీడలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని అన్నారు. అనంతరం ఆయన కొద్దిసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. పెట్టుకొని దాదాపు 45 రోజులు 10 ఫిబ్రవరి వరకు కూడా ఈ వివిధ స్థాయిలో విలేజ్, మండల్, కాన్స్టిట్యుయెన్సీ, డిస్ట్రిక్ట్, స్టేట్ ఈ అన్ని స్థాయిలో 5 రకాల పోటీలు నడిపిస్తున్నాము. దీంట్లో మన జిల్లాలో చూస్తే దాదాపు 1,50,000 వరకు ప్లేయర్లు రిజిస్ట్రేషన్ అయింది. ఒక 11,000 మన టీమ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. 11,500 దాకా టీమ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఒక 5,500 వరకు వేరే వేరే మ్యాచెస్ నడిపిస్తూ పోతున్నాము. అంత పెద్ద ఎత్తున జరుగుతున్న యాక్టివిటీ. అదేవిధంగా మన ఈ పోటీల కోసం కావాల్సిన అన్ని కిట్లు, విలేజ్ స్థాయి, మండల్ స్థాయి, కాన్స్టిట్యుయెన్సీ అన్ని కిట్లు కూడా, క్రికెట్, వాలీబాల్, మనకి బ్యాడ్మింటన్, ఇవి అన్ని కిట్లు అందరికి చేరి ఉన్నాయి. మీరు కిట్లు చూస్తే కూడా చాలా ఆనందపోతున్నారు క్రీడాకారులు అని నాకు పక్క నమ్మకం ఉంది. చాలా మంచి క్వాలిటీ క్రికెట్ కిట్స్, వాలీబాల్ నెట్స్, బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ పాటు షటిల్స్ అన్ని కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దాదాపు 80,000 వరకు 85,000 వరకు టీ షర్ట్స్, క్యాప్స్, జెర్సీస్ కూడా ప్లేయర్ల అందరికి కూడా ఈ అంత పెద్ద ఎత్తున ఈ జరుగుతున్న ప్రోగ్రామ్ లో ప్లేయర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ మన్ స్పిరిట్ తోటి, ఒక పోటీతత్వం తోటి ముందుకు వెళ్ళి, ఈ శ్రీకాకుళం జిల్లా ఎప్పుడైనా స్పోర్ట్స్ విషయంలో ముందుకు ఉంది అని మన అందరికీ తెలుసు. సో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోటీల నుంచి రాష్ట్ర స్థాయిలో వెళ్లే టీమ్స్ అందరూ కూడా మేము శ్రీకాకుళంకి అన్ని విధాలుగా అన్ని పోటీల్లో కూడా గెలిచేసి తీసుకువస్తాం. కప్లు కానీ, ప్రైజెస్ కానీ, సర్టిఫికెట్స్ కానీ రాష్ట్ర స్థాయిలో మాక్సిమం శ్రీకాకుళంకి వస్తాయని ఆ ఒక తరుణంతో, ఆ ఒక పట్టుదలతో మీరు అందరూ కూడా పోటీ పడాలని అనుకుంటూ, అదేవిధంగా మన కొన్ని నాన్ కాంపిటేటివ్ గేమ్స్ కూడా, మ్యారథాన్ కానీ, యోగా కానీ, వయస్సు ఎక్కువ ఉన్నటువంటి మన పౌరులు ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఈ ఆడుదాం ఆంధ్రలో పార్టిసిపేట్ చేయడానికి ఇలాంటి నాన్ కాంపిటేటివ్ స్పోర్ట్స్ కూడా కొంత పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఒక హెల్త్ పరంగా కూడా, పోటీతత్వమే కాకుండా హెల్త్ పరంగా చలికాలంలో, ముఖ్యంగా డిసెంబర్, జనవరి మనకి చలికాలం తెలుసు. ఈ చలికాలంలో స్పోర్ట్స్ విషయంలో కొంత మనము యాక్టివ్ గా ఉంటే ఖచ్చితంగా హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒక మంచి ఆలోచన, ఒక మంచి ప్రోగ్రామ్. అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యి రాబోయే 45 రోజులు కూడా ఆడుదాం ఆంధ్ర, ఆడుదాం శ్రీకాకుళం అంటూ ఈ నినాదంతో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అవ్వాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాం. కార్యక్రమంలో రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ తోటాడ శ్రీనివాస్, కూటుకుప్పల వరలక్ష్మి, బి ప్రసన్న, రామచంద్రరావులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ వెంకట్రామన్, సెట్శ్రీ సిఇఓ ప్రసాదరావు, డిఎస్డిఓ శ్రీధర్, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి ఎం వాసుదేవరావు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి, నెహ్రూ యువ కేంద్ర యూత్ ఆఫీసర్ కెవి ఉజ్వల్, కోచ్ మాధురి, పలువురు పీఈటీలు, సచివాలయాల అడ్మిన్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండేలు మంగళవారం లెక్కించగా 53 రోజులకు నోట్ల రూపేణ 53,77,616 రూపాయలు, చిల్లర రూపేణ 1,97,619 రూపాయలు కలిపి మొత్తం 55,75,235 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో హరిశూర్ ప్రకాష్ తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ అనివెట్టి మండపంలో శ్రీ హరిసేవ వారితో లెక్కింపు జరిపామని ఈవో తెలిపారు. బంగారం 15 గ్రాములు 5 మిల్లీగ్రాములు, వెండి 2 కేజీల 200 గ్రాములు, విదేశీ మారక ద్రవ్య నోట్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $8, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ 50 పౌండ్లు, నేపాల్ రాష్ట్ర బ్యాంక్ 65 రూపాయలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని
శ్రీ రామస్వామి దేవాలయం, రామతీర్థం సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి కిషోర్ కుమార్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిల జోగి సన్యాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల శంకర్ శర్మ పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు జలగడుగుల శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం నుండి సీనియర్ అసిస్టెంట్ జీవీబీఎస్ రవికుమార్, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నిర్వహించిన బంపర్ డ్రాలో జి పార్వతి అనే మహిళ విజేతగా నిలిచినట్లు బ్రాంచ్ మేనేజర్లు ఉమామహేశ్వరరావు, సేనాపతి సురేష్లు వెల్లడించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వస్త్ర ప్రేమికులకు నచ్చిన వస్త్రాలను, వివిధ రకాల వెరైటీలను అందుబాటులో ఉంచుతున్నట్లు బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి 9 గంటలకు లక్కీ డ్రాను అలాగే బంపర్ డ్రాను నిర్వహించినట్లు వారు వెల్లడించారు. వస్త్ర ప్రేమికులు కోరుకునే ప్రతి వెరైటీలను తాము అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ పొంది బహుమతులను పొందవచ్చని తెలిపారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్ర ప్రేమికుల మనస్సులను దోచుకుంటుందని, కూపన్లు వేసేందుకు కొనుగోలుదారుల ఉత్సాహం కనబరిచి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున వస్త్రాలను కొనుగోలు చేసేందుకు షాపింగ్ మాల్కు వస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రేట్లు కూడా అనుకూలంగా ఉంటూ మన్నికైన వస్త్రాలను అందుబాటులో ఉంచడం వలన సౌత్ ఇండియా షాపింగ్ మాల్కు వచ్చేందుకు తామంతా ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ షాపింగ్. రేట్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి. అదే క్లాతింగ్ ఐటెం కూడా బాగుంటుంది. యూజ్ చేసిన మనకు మనీ కూడా చాలా బాగా వస్తుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈజ్ వెరీ బెస్ట్ మాల్ ఇన్ శ్రీకాకుళం. ఈ షాపింగ్ మాల్ కోసం మేము అక్కడ మణికొండ నుంచి వెళ్తామండి. ఈ షాప్కి వెళ్ళాలని, క్వాలిటీ బాగుంటుంది, రేటింగ్ బాగుంటుంది, వాళ్ళు చేసే వాళ్ళ సర్వీసింగ్ చాలా బాగుంటుంది. అందుకే ఎక్కడున్నా మేము షాపింగ్ మాత్రం సౌత్ ఇండియాకే వెళ్తాం. ఇక్కడ పెట్టుబడి చీరల నుంచి మనకి ఏం కావాలన్నా జస్ట్ పావు గంటలో కూడా అంటే వేగం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ రేంజ్లో కావాలన్నా ఉంటుంది అనమాట. మాకైతే బాగా నచ్చుతుందండి. చాలా షాపింగ్స్ చేసాం, కానీ ఇది ఏంటంటే ఇలా ఓపెన్గా అందరి ముందు ఇలా షాప్ తీయడం, లక్కీ డిప్ తీయడం అనేది చాలా బాగుంది, జెన్యూన్గా ఉంది. మోడల్స్ కూడా శారీస్ కూడా చాలా బాగున్నాయి. మోడల్స్ చాలా బాగున్నాయండి. రిసీవింగ్ కూడా చాలా బాగుంది. షాపింగ్ అనేది అందరూ చూపించడం అనేది, వెరైటీస్ చూపించడం అనేది, స్టాఫ్ కానీ అంతా చాలా బాగుంది. ఈ లక్కీ ట్రిప్ కూడా లక్ పెట్టి అంటే అందరి ముందు తీయడం అనేది చాలా బాగుంది. ఇక్కడ షాపింగ్ చేస్తున్నామండి. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. అసలు మా కిడ్స్ వేర్ అయితే చాలా బాగుంటాయి. మాకు టాప్స్ కానీ లేకపోతే పటియాలా ప్యాంట్స్ ఏవైనా సరే చాలా తక్కువ కాస్ట్కి మంచి ఫ్యాబ్రిక్ ఇస్తున్నారు. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. అలాగే పురుషులు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ లక్కీ డ్రా, బంపర్ డ్రాను నిర్వహించడంతో పాటు కొనుగోలుదారులు ముందే బ్రాంచ్ మేనేజర్లు నేతృత్వంలో డ్రాలో కూపన్లు తీయడంతో పాటు విజేతలను ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎన్నో విలువైన బహుమతులను కొనుగోలుదారుల కోసం ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని వారు చెప్పారు. సేల్ విషయం అయితేనేమి, కస్టమర్లకి ఆఫర్లు అయితేనేమి అనేక రకంగా ప్రజల్ని ఆకట్టుకొని శ్రీకాకుళంలో ఒక మంచి వస్త్ర నిలయంగా మరి ఈ సౌత్ ఇండియా మాల్ ఉండడం అనేది చాలా ఒక రకంగా అదృష్టం అనేది చెప్పాలి. మరి రకరకాలైన కస్టమర్లకి ఏదైతే అవసరమో ఆ రకంగా వీళ్ళు గుర్తించి అనేక రకాల మోడల్ తీసుకొచ్చి అయితే స్టూడెంట్స్కి అయితేనేమి, మగువులకి అయితేనేమి, తర్వాత ఏజ్డ్ పర్సన్స్కి అయితేనేమి, చిన్నపిల్లలకి అయితేనేమి రకరకాలుగా అన్ని కలెక్షన్స్ తీసుకొచ్చి వీళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అదే రకంగా ఈ పండగలు ఇతరత్ర కార్యక్రమాలు వచ్చేటప్పుడు ఒక బంపర్ డ్రా కార్యక్రమం అనేది పెట్టి కస్టమర్లకి ఒక రకంగా ఇతోధికంగా ఒక ప్రైజ్ రూపంగా కొంత మొత్తాన్ని వీళ్ళు ఇవ్వడం అనేది కూడా ఒక ఆనందించదగ్గ విషయం. శ్రీకాకుళంలో ఎన్ని షాపింగ్ మాల్స్ వచ్చినా కానీ ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వీళ్ళ ట్రీట్మెంట్ కానీ లేకపోతే హౌ దే ట్రీట్ కస్టమర్స్, హౌ దే సర్వ్ కస్టమర్స్ అదంతా కొంచెం చాలా బాగుంటుంది. అందుకనే మాకు ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో కొంచెం కంఫర్ట్ ఉంటుంది షాపింగ్ చేయడానికి. ఏది ఏమైనప్పటికీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు వస్త్ర ప్రేమికులకు కేర్ ఆఫ్గా మారింది. వస్త్ర ప్రేమికుల సందర్శనతో షాపింగ్ మాల్ కలకలలాడుతుంది. సంక్రాంతి రోజున బంపర్ డ్రా తీయనున్నట్లు మేనేజర్లు ఉమా, సురేష్లు తెలిపారు. డ్రా తీస్తున్న సమయంలో కొనుగోలుదారులు వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆసక్తిగా డ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎచ్చర్ల సూరిబాబు మరణం పార్టీకి తీరని లోటు అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు. జడ్పీ మాజీ చైర్మన్ గా సుపరిచితులు, సూరిబాబు కష్టించే తత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేయలేరని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ నిబద్ధత ఉన్న నాయకుడిని కోల్పోయిందని పేర్కొంటూ నివాళులర్పించారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక కరుణ సమాజంలో జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు పాల్గొని ప్రసంగించారు. రెడ్ క్రాస్ ఆవిర్భావం నుంచి లెపర్సీ రోగులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ నిర్మాణం, రోగులకు ఇచ్చే సహాయం గురించి కలెక్టర్కు తెలియపరిచారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రోగులకు దుప్పట్లు, బియ్యం, చీరలు, నూనె, హైజీన్ కిట్లు, పప్పులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ అనురాధ, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు చెన్మయ్యరావు, పి శ్రీకాంత్, రెడ్ క్రాస్ సభ్యులు కె సత్యనారాయణ, లెపర్సీ కాలనీ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. అదే సందర్భంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా వచ్చే 5 రోజులు 2023 దాటేసి 24 మీద అడుగు వేస్తున్నాము. ఈ 24 సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా, సుఖంగా, శాంతిగా ఉండాలని యేసుక్రీస్తు మన అందరి మీద కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఈ సందర్భంలో కోరుకుంటూ ఈరోజు రావడం చాలా చాలా సంతోషం. నేను ఈ జిల్లాలో వచ్చినప్పటి నుంచి కనీసం ఒక 4-5 ఇక్కడ వచ్చాను అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ రోజు కూడా రావడం జరిగింది. ఆ రోజు కూడా కొంతమంది 2-3 విషయాలు నాకు అడిగారు. ఒకరు నాకు ట్రైసికల్ కావాలి అని అప్పుడు ఆ రోజు అడగడం జరిగింది. బయట వెళ్ళేటప్పుడు వాళ్ళకి ట్రైసికల్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత గతంలో పనిచేసిన ఒక హాల్ కి 2 లక్షల బిల్ పెండింగ్ ఉండి అన్న తర్వాత 2 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీరు కోరికలు లేవు అనడం అంటే దానికంటే మంచి సంతోషం నాకు ఇంకా ఏం లేదు. మేము చేస్తున్న ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ వ్యక్తిగతంగా కూడా ఎవరికి ఏమైనా చేయగలుగుతున్నామంటే అది మాకు కూడా ఒక మంచి సంతృప్తి, ఒక వైయక్తికంగా కూడా ఒక మంచి తరుణం అని నేను అనుకుంటున్నాను. కొన్ని విషయాలు చెప్పారు. అమ్మ ఇంతకుముందు జగనన్న విద్యా దీవెన పడలేదు అని, అది డీటెయిల్స్ తెలుసుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ స్కీమ్ అయినా పెన్షన్స్ అందరికి పడుతున్నాయా సరే కరెక్ట్ గా, సో ఎవరు కూడా అర్హత ఉంది బట్ పడట్లేదు, అది మా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేసి చేయగలుగుతాం. అర్హత లేని వాళ్ళకి లేకపోతే ఏదైనా ఇష్యూస్, ఇప్పుడు జాబ్ గురించి మన గౌరవ జగన్మోహన్ రావు గారు చెప్పారు. కొంతమందికి జాబ్లు కావాలని, జాబ్ల విషయంలో నేను ప్రయత్నం చేసినా కూడా అందరికీ సహాయం చేయలేకపోవచ్చు. బికాస్ ప్రతి నెలకి నా దగ్గర ఏదైనా జాబ్స్ ఇవ్వాలనుకుంటే అవుట్ సోర్సింగ్ లో కానీ ప్రాజెక్టులు ఇవ్వాలంటే ఒక 5-6 ఉంటాయి నెలల వారీగా ఇవ్వడానికి. బట్ అడిగేవాళ్ళు కనీసం ఒక 100లో 1000లో ఉంటారు. సో అందుకే జాబ్స్ విషయంలో కొంత ఓపిక్ గా ఉండాల్సిన నేను అందరికి కూడా కోరుకుంటున్నా. ఇమీడియట్ గా జాబ్స్ ఇవ్వడం కుదరకపోవచ్చు, బట్ ప్రభుత్వ పథకాల విషయంలో రేషన్ కార్డ్స్ ప్రాబ్లం ఉంది, లేకపోతే పెన్షన్స్ రావట్లేదు, విద్యా దీవెన పడట్లేదు, అమ్మ ఒడి పడలేదు, అలాంటి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఏ ఒక్క ఇది లేకుండా, మీకు వెయిటింగ్ లేకుండా, ఏ ఒక్క ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా మళ్ళీ పునరుద్ధరించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. నేను అధికారుల ఆదేశాలు కూడా ఇస్తానని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కాలనీలో ఎప్పుడో వచ్చినప్పుడు నేను చూస్తూ ఉంటాను, చాలా శుభ్రంగా ఉంటుంది, చాలా మంచి మీరు అందరూ పెట్టుకుంటారు, హెల్త్ పరంగా చాలా అవేర్ గా ఉన్నారు, అది తెలుసుకుని చాలా చాలా సంతోషం. మీ హెల్త్ తో పాటు మీ పిల్లల హెల్త్ అందరూ కూడా చాలా బాగా పడాలి. మీరు ఫ్యూచర్ లో ఆల్రెడీ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, బట్ అది ఉన్నా కూడా ఎంత చక్కగా ఇక్కడ ఉండడము, అంత చక్కగా శుభ్రంగా ఉంచుకోవడం మీరు అందరికీ ఒక స్ఫూర్తిదాయకమని ఈ విషయంలో మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం ఏడోడ్ల జంక్షన్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఖాళీ కంచాలపై గరిటెలతో వాయిస్తూ శబ్దాలను చేస్తూ మా ఆకలి తీర్చండి అంటూ అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో పోరెత్తించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని గత 15 రోజులుగా పోరాటం చేస్తున్నా పరిష్కరించాల్సిన ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టించడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వం అంగన్వాడీలపై బెదిరింపు ధోరణి మానుకొని అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2017 నుండి పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకులు టి రాజేశ్వరి, దేవి, కె సంధ్య, అప్పల నరసమ్మ, లీలా, నాగపద్మ, ముత్యాలమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అసెంబ్లీ స్థాయి ధర్నాను భాజపా నాయకులు మంగళవారం నిర్వహించారు. ధర్నా అనంతరం భాజపా జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల భారం వినియోగదారులపై వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. 8 సార్లు ఛార్జీలను పెంచారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. నియోజకవర్గ కన్వీనర్ పైడి వేణుగోపాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సవ్వాన ఉమామహేశ్వరి, ఆమదాల వలస అసెంబ్లీ కన్వీనర్ పేడాడ సూరపనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. జిల్లా కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు దుప్పల శివరాం ప్రసాద్ మాట్లాడారు. విద్యార్థులకు విలువలతో కూడిన జాతీయత భావ విద్యను అందించాలన్నారు. భరతమాతను పరమ వైభవ స్థితిన నిలిపేలా విద్యార్థులను తయారు చేసే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేయాలని పిలుపునిచ్చారు. అయితే ఈ మహోత్తర కార్యక్రమానికి ఉపాధ్యాయులంతా శ్రీకారం చుట్టాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఆర్థికంగా పలు ఇబ్బందులకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల అవసరాలకు దాచుకున్న మొత్తం పిఎఫ్ లోన్ పొందడానికి నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మెడికల్ రీఎంబర్స్ బిల్లులు విడుదల మాట లేదని, ఉపాధ్యాయులకు జీతాలను కూడా సకాలంలో చెల్లించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ మన జిల్లాలో 3 నెలల నుండి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు ఉండడం ప్రస్తుత ప్రభుత్వ అసమర్థక పాలనకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను, డిఏలను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షాన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఏపీ యుఎస్ రాష్ట్ర కార్యదర్శి దువ్వారి చలపతిరావు మాట్లాడుతూ ప్రాథమిక విద్యను అనిశ్చితికి గురి చేస్తూ పాఠశాలల మూసివేతకు కారణమై ఉపాధ్యాయులపై తీవ్ర పనిభారాన్ని మోపుతున్న జీవో 117ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ యుఎస్ రాష్ట్ర గౌరవ సలహాదారు తమ్మినేని ఆనందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కీలు సోమేశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు పి కాశీ విశ్వనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ నరసింగరావు, ఎస్ ఫల్గుణరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు పి ఉషారాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి సందర్భంగా సారావకోట మండలం కిన్నెరవాడ గ్రామంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు సిద్ధయ్య స్వామి నిర్వహించారు. వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించినట్లు సిద్ధయ్య స్వామి తెలిపారు. ఉదయం 9 గంటలకు గోమాత పూజ నిర్వహించినట్లు తెలిపారు. గోమాత పూజ వలన సకల పాపాలు తొలగునని, పుణ్యం ప్రాప్తిస్తుందని వివరించారు. గోమాత పూజ కార్యక్రమం అనంతరం ప్రవచనకారులు ఆధ్యాత్మిక విషయాలను ప్రసంగించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసినట్లు సిద్ధయ్య స్వామి తెలిపారు. నగరంలోని స్థానిక పిఎన్ కాలనీలో 3, 6, 8 లైన్లో రహదారులన్నీ అధ్వానంగా మారాయని, చూడ్డానికి భయానకంగా పరిస్థితి ఉందని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కొండు శంకర్ ఆరోపించారు. శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని పిఎన్ కాలనీ స్థానికుల అభ్యర్థన మేరకు రహదారులను, డ్రైనేజీ వ్యవస్థను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం పట్టణానికే అద్భుతమైన ప్రాంతమని, ఆధ్యాత్మికంగా ఎంతో పేరు గాంచిందని, అలాంటి ప్రాంతాన్ని పాలకులు, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. డ్రైనేజీలు లేక వర్షాకాలం వచ్చిందంటే అంటువ్యాధుల బారిన పడుతున్నారని, రాళ్లు తేలిపోవడంతో యాక్సిడెంట్ జరుగుతున్నాయని స్థానికులు లబోదిబం అంటున్నారని చెప్పారు. తక్షణమే మున్సిపల్ అధికారులు పరిశీలించి రహదారి నిర్మాణం, డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయాలని, లేకుంటే స్థానిక ప్రజలతో మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ బి నాగేంద్ర యాదవ్, రావుల గాంధీ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీ సంతోషిమాత దేవస్థానంలో మార్గశిర శుద్ధ పౌర్ణమి మంగళవారం అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని సంతోషిమాత అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామ కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజలు అమ్మవారికి అర్చకులు నిర్వహించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. అమ్మవారిని భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే భక్తులకు అర్చకులు వేద ఆశీర్వచనాలను అందజేశారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, అమ్మవారిని స్మరించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ తెలిపారు.
ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు, లెక్చరర్ల ఎంపిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అధికారులకు సూచించారు. పరీక్షలు సక్రమ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఛాంబర్లో ఏపీపీఎస్సీ అధికారులు, పోలీస్, విద్యుత్, వైద్యం, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు తదితర అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు మాట్లాడుతూ డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుండి జనవరి 3వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం 2 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. హెచ్చర్ల మండలంలో శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పరీక్షల నిర్వహణకు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షల కేంద్రంలోకి హాల్ టికెట్, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తప్ప మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఐప్యాడ్, బ్లూటూత్, పేజర్ లేదా ఇంటాక్ట్ ప్రోగ్రామింగ్ చేయగల ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోనికి అనుమతి లేదని అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ల పోస్టులను జనవరి 4వ తేదీన నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టిపి విఠలేశ్వరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ కె శ్రీనివాసరావు, ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి ఎస్ ప్రతాప్ కుమార్, డిఎంఎన్హెచ్ఓ బి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ధర్మపదంలో భాగంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం శ్రీ సుమిత్రా కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కన్యాశుల్కం నాటకం ప్రదర్శించారు. ఇంద్ర పుష్కరిణి ఆవరణంలో వైజయంతి ఉత్సవ వేదిక వద్ద కన్యాశుల్కం నాటకాన్ని చాలా చక్కగా సభ్యులు ప్రదర్శించారు. చిగిలపల్లి శ్యామలరావు మెమోరియల్ ట్రస్ట్ శ్రీనివాస, శిరీష దంపతుల సౌజన్యంతో నిర్వహించిన నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం శ్రీ సుమిత్రా కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈవో వి హరిశ్వర్ ప్రకాష్లు తెలిపారు. ఈ నెల 31 వరకు సంగీత, నాటక, నాదస్వర కచేరీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. శ్రీలంక దేశ నాదస్వర విద్వాంసులచే ప్రత్యేక నాదస్వర కచేరీ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు మండవెల్లి రవి, కొంచాడ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ధర్మాన కుటుంబంపై అపారమైన ప్రేమాభిమానాలు కురిపిస్తున్న ప్రజలందరికీ రుణపడి ఉంటామని వైసీపీ బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. నియోజకవర్గంలో కృష్ణ చైతన్య పుట్టినరోజు వేడుకలు మంగళవారం వైభవంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, వైసీపీ సిఈసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అశేష అభిమానుల సమక్షంలో కృష్ణ చైతన్య కేక్ కట్ చేసి అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆది నుంచి మా కుటుంబంపై నియోజకవర్గ ప్రజలు ఎంతో అభిమానాన్ని, నమ్మకాన్ని చూపిస్తున్నారని ఆనందాన్ని పంచుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మబగాం నుంచి దేవాది, పామర్తి మీదుగా ఉర్లాం, అల్లాడ, కొమనాపల్లి వరకు 4 మండలాల్లో 25 కిలోమీటర్ల పొడవున బైక్ ర్యాలీ నిర్వహించారని, తనపై ఉన్న అభిమానానికి ఇది చాలదా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనని అన్నారు. ఈ వేడుకల్లో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లు కృపారాణి, ధర్మాన రామదాస్, ధర్మాన రామలింగం నాయుడు, డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తమ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీస్ రేట్ కర్షకుల కనీస వేతనం 20,000 రూపాయలకు పెంపు ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు లడ్డూ కార్మికులకు అదనంగా 10,000 రూపాయల వేతనం పెంచేందుకు అంగీకరించింది. ఈ సమావేశం సందర్భంగా గోవింద నామకోటి పుస్తకాలను టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. 5 భాషల్లో ముద్రించిన భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కమిటీ కో కన్వీనర్గా నగరానికి చెందిన పసుపులేటి సురేష్ బాబు సింగ్ నియమితులయ్యారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2012లో బీజేపీ పార్టీలో చేరిన పసుపులేటి సురేష్ బాబు సింగ్ గతంలో శ్రీకాకుళం నగర కార్యదర్శిగా, శ్రీకాకుళం జిల్లా బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్గా, బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే కోవిడ్ సమయంలో శ్రీకాకుళం జిల్లా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ఇన్ఛార్జిగా, శ్రీకాకుళం అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జిగా, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పదవులు నిర్వహించారన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గంలో కో కన్వీనర్గా నియమించినందుకు గాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావులకు సురేష్ బాబు సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. జలుబు, విష జ్వరాలను నివారించడంలో క్యారెట్ రసం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
కూరగాయల్లో రసంలా చేసుకుని తాగే వాటిలో క్యారెట్ ఒకటి. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే మేలు చేకూరుతుంది, రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమోటా రసం, చీనీ పండ్ల రసాన్ని కలిపి కనీసం 25 గ్రాములు సేవించాలి. ఇలా 2 నెలల పాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడతలు మాయం అవుతాయంటున్నారు వైద్యులు. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా క్యారెట్ రసాన్ని సేవించండి. దీంతో నిద్రలేమి సమస్య దూరం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం, మలబద్ధకం దూరం అవుతాయి. క్యారెట్ను ఉడకబెట్టండి. దానిని చల్లార్చిన తర్వాత 1 కప్పు రసంలో 1 చెంచా తేనెను కలిపి సేవించండి. దీంతో గుండెల్లో మంటగా ఉంటే అది మట్టుమాయం అవుతుందంటున్నారు వైద్యులు. క్యారెట్లో విటమిన్ ఏ, కెరోటిన్ రూపంలో ఉంటుంది. క్యారెట్ రసం రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది, అంటు వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది, మొటిమలు రాకుండా అడ్డుకోవడంలో క్యారెట్ రసం సహాయపడుతుంది. క్లోరిన్, సల్ఫర్ క్యారెట్ రసంలో ఉండడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. కాలేయం పనితీరుకు క్యారెట్ రసం దోహదపడుతుంది. ఎముకలు, కీళ్లు బలంగా ఉండేందుకు క్యారెట్ రసం తీసుకుంటూ ఉండాలి. సున్నం, భాస్వరం, మెగ్నీషియంలు క్యారెట్లో ఉంటాయి. ఎముకల బలానికి, గుండె కండరాల ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే మెగ్నీషియం వల్ల కొవ్వు పదార్థాలు సులభంగా జీర్ణం అయ్యేందుకు దోహదం చేస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. మాటలపై మనకున్న జ్ఞానమే తర్కం, అనుభవంతో మనకున్న మౌనమే తత్వం. వచ్చేదాకా వల్లించు, చచ్చేదాకా ఆచరించు. వట్టి మాటలు వంట సరుకులు తెచ్చిపెట్టవు, మనసు మాటలు మార్గదర్శకం కావు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.